హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ఛానల్లో ఎన్నో రకాల పోషకాలు మొక్కలకు ఉపయోగపడేవి ఈజీ మెథడ్లో ఎన్నో రకాలు చూపించాము. అలాగే అవి ఇచ్చిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందనేది కూడా ప్రతి వీడియోలో మీకు షేర్ చేస్తూ ఉంటున్నాను. అలాగే ఈ వీడియోలో కూడా ఒక పోషకాలు ఉంటాయి, దాని రిజల్ట్ హార్వెస్ట్ కూడా ఉంటుంది. ఇక నుంచి సబ్స్క్రైబర్స్ ఏదైనా వీడియో చేయమని అడిగితే పోషకాల గురించి కానీ ఏదైనా డౌట్స్ గురించి కానీ ఏదైనా అడిగితే అదే వీడియో చేస్తాను. వాళ్ళ కామెంట్లో అడగవచ్చు. ఇక నుండి అయితే మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా వీడియో కావాలి వీటి మీద అని అనుకుంటే మాత్రం అడగండి. తప్పకుండా ఆ వీడియోస్ కూడా తప్పక చేస్తాను. అది కామెంట్లో అడగండి. అలాగే ఈరోజు వచ్చేసి పోషకాలు, ఇది వచ్చేసి బియ్యం పిండిలో బెల్లం అన్నమాట. ఇది వచ్చేసి నేను శనివారము ఏదైనా విశేషమైనప్పుడు బియ్యం పిండిలో బెల్లం కలిపి పాలతోని కొంచెం ఆవు నెయ్యితో ప్రమిదలు చేసి వెంకటేశ్వర స్వామి ముందు వెలిగిస్తాను. ఆ 3 ప్రమిదలు వెలిగిస్తాను, పెద్ద పెద్దవి. అలాంటప్పుడు ఈ ప్రమిదల్ని బయట పడేయకుండా నేను వాటర్లో నానేసి, అంటే డైరెక్ట్ వాటర్ కాకుండా బియ్యం కడిగిన వాటర్లో నానబెట్టేసి ఇంకా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకు అనేది ఇస్తాను. అదే చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్, ఖర్చు లేనివి ఈజీవి, మళ్ళీ మన మొక్కలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా నేను దోశ పిండి కోసం నానబెట్టుకున్న బియ్యం కడిగిన వాటర్, దోశ పప్పువి అవన్నీ ఇందులో కలిపేసి, లేదంటే బియ్యం కడిగిన వాటర్, ఓన్లీ ప్లెయిన్ బియ్యం కడిగిన వాటర్ అయినా పర్వాలేదు, లేదంటే ఉట్టి వాటర్ అయినా పర్వాలేదు. అయితే ఇది వాటర్లో డైల్యూట్ చేసి ఇప్పుడు క్రాప్ దశలో ఉన్న మొక్కలకి, అంటే ప్రతి ఒక్కరి మొక్కకి ఇవ్వచ్చు. ఇది ఇలా అయితే నేను కొన్ని పూల మొక్కలకు, కొన్ని కాయగూర మొక్కలకు అన్నిటికీ ఇచ్చాను. మందారాలు ఎక్కువ నాకు మందారాలు పూయాలని ఎక్కువగా ఉంటుంది, వాటికి ఇచ్చాను. ఏదైనా సరే ప్రతి ఒక్కటి మొక్కలకు ఉపయోగకరం అనేది మీకు అనేది షేర్ చేస్తున్నాను. ఏది కూడా ఊరికే పడేసేది కాదు. ఇది వచ్చేసి దాన్ని కూడా నేను వాటర్లో నానబెట్టి మళ్ళీ ఇంకా కాస్త నానాలు అడుగుది బాగా పిసికేసి మళ్ళీ ఇస్తాను. అలాగే మనము రోజుకో పోషకాలు చూపిస్తున్నాం కదా, చూపించినాక రిజల్ట్ కూడా చూపించాలి కదా. పువ్వులు కానీ వెజిటబుల్స్ కానీ ఎలా వస్తున్నాయి అనేది చూస్తూనే ఉన్నారు కదా ఫ్రెండ్స్. ప్రతి వీడియోలో మీకైతే ప్రతి ఒక్కటి నేను షేర్ చేస్తూనే ఉంటాను. అలాగే ఈరోజు టమాటా, చిక్కుడుకాయ, కాకరకాయ, వంకాయలు కూడా చాలా వచ్చాయి. చక్కగా పూలు కూడా వచ్చాయి. పూలు కూడా ఎలా హార్వెస్ట్ చేశాను అనేది కూడా చూపిస్తాను. ఇదంతా నిన్న గురువారం రోజు తీసింది. నిన్ననే నేను ఇదైతే హార్వెస్ట్ చేశాను. పువ్వులు కూడా కోసాను. అలాగే ఇంకా చిక్కుడుకాయ అయితే చాలా ఉంది. బట్ చిక్కుడుకాయకు బాగా నల్లపేను పట్టేసింది. ఎందుకో ఘోరంగా అంటే కాయలకు పట్టేసింది. దానికి నివారణ కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్. అంటే ఎంత కనం పట్టిందంటే ఇప్పటివరకు నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇంత పట్టలేదు, ఎక్కువగా పట్టేసింది. అసలు కోయటానికి కూడా అంత చిక్కుడుకాయ రెడీగా ఉంది, కోయలేకుండా ఉన్నాను, మొత్తం అది పట్టేసింది. దానికి నివారణ చేసిన తర్వాత ఇంకా కోద్దామని చెప్పేసి కొన్ని అయితే అంటే ఎక్కడైతే ఆ నల్లపేను లేదు, కాయలు రెడీగా ఉన్నాయో అవి మాత్రమే కోసాను. కొన్ని రెడీగా ఉన్నా కూడా కోయలేకపోయాను, ఎందుకంటే దానికి జిగురుగా పట్టుకొని ఉన్నాయి అవి. అలాంటప్పుడు అవి మనం కోసుకొని ఎలా వండుకుంటాము, దానికి నివారణ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా అయితే అక్కడక్కడ మీకు కనిపిస్తుందో లేదో కానీ చాలా ఘోరంగా పట్టేసింది. నేను అది కూడా ఎలా పట్టింది అనేది కూడా మీకు పూర్తిగా చూపిస్తాను. అందుకే చిక్కుడుకాయ ఎక్కువ కోయలేదు, లేదంటే 2 కేజీల చిక్కుడుకాయ ఉంది ఇప్పుడైతే మొక్కల పైన. ఇంకా అదంతా ఉందని చెప్పేసి ఇంకా వదిలేసాను. ఇంతవరకే నేను కోసాను. ఇది కూడా ఒక 1/2 కేజీ పైన ఉంటుంది. అసలు 2 కేజీలు ఉందంటే కోయకపోతే ఏంటంటే అది మొత్తం మొక్క పైన ఎండిపోతుంది. ఈ నల్లపేను వల్ల అట్లా వదిలేసాను. అలాగే మన గార్డెన్లో వంకాయలు కూడా చాలా ఎక్కువగానే వస్తున్నాయి. ఎప్పటికీ వస్తూనే ఉంటాయి వంకాయలు. ఇది బాగా క్రాప్ అనేది ఇస్తుంది. ఏ మొక్క అయినా సరే వంకాయలు అన్ని వెజిటబుల్తో పాటు పోలిస్తే వంకాయ మొక్క ఎక్కువ దిగుబడి ఇస్తుంది. 1, 2, 3 మొక్కలు ఉంటే సరిపోతుంది. కనీసం 2, 3 లేకపోయినా ఒక్క మొక్క ఉన్నా కూడా సరిపోతుంది. దానికి సరైన పోషకాలు ఇచ్చి కేర్ చేశారనుకో చాలా చక్కగా వస్తాయి. నేను ఎప్పుడు అసలు వంకాయలు చూపించను, ఎందుకంటే ఎప్పుడు కావాల్సినప్పుడు కోసుకొని వెళ్తూనే ఉంటాను, చాలా వస్తాయి కాబట్టి. ఇంకైతే కాకరకాయలు కూడా ఉన్నాయి. ఇంకా కాకరకాయ మొక్క కూడా దాన్ని కొంచెం అయిపోయింది. ఇంకా చాలా రోజుల నుంచి అయితే హార్వెస్ట్ చేస్తున్నాము. ఇదొక్క హార్వెస్టే ఉంటుంది. మొక్క అయితే కొంచెం వడిలిపోయినట్టు అవుతుంది. ఇక్కడ టమాటాలు అయితే ఇది దేశీ టమాటా ఉన్నాయి. 2, 3 రకాల చెట్లు ఉన్నాయి. కొన్ని హైబ్రిడ్ ఏమో వాటంతటా అవే జర్మినేట్ అయినాయి. మనం మీకు చూపించాను కూడా, కొమ్మ విరిగిపోతుంటే ఇంకా మొత్తం కర్ర పెట్టి కట్టాను తాడుతో, అప్పుడు కాస్త మంచిగా ఆగింది అలా. ఇక్కడ కూడా ఇవన్నీ మామూలుగా మూసినాయి కానీ అవన్నీ చెర్రీ టమాటోస్. అలాగే కొత్తిమీర కూడా, ఈ కొత్తిమీర అయితే ఎప్పటి నుంచో
కోద్దాం అనుకుంటున్నాను. అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడు కోస్తున్నాను, లేదంటే అది బాగా పెరిగిపోయి ఎలా అంటే కాయలు కూడా వచ్చేస్తున్నాయి, పువ్వు వస్తుంది. అందుకే ఇంకా పువ్వు దాకా ఎందుకని చెప్పేసి ఈరోజు మొత్తం కోసేసాను. ఎప్పుడు కూరకు అవసరం ఉంటే అప్పుడు కోసుకొని వెళ్తాను, ఇంకా కొంచెం కొంచెం ఉంటే అలా వదిలేసాను అనమాట. ఇది ఎప్పుడు నేను ఎక్కువ హార్వెస్ట్ చూపించలేదు మీకు. ఇంకా కాకరకాయలు అయితే ఇంకా కొన్ని వచ్చినాయి, బాగానే వచ్చినాయి. ఇంకా మొక్క కూడా దాని పని కొంచెం ఆకంతా పండిపోయి అంటే చాలా క్రాఫ్ట్లు ఇచ్చిందిలేండి. మళ్ళీ అదే మొక్కలు మూడు నాలుగు ఉన్నాయి అన్నమాట. కాకర మొక్క ఉంది, అందులో టమాటా మొక్క ఉంది, దాంట్లోనే పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి. ఇంకా పోషకాలు కూడా వాటికి అన్నిటి మధ్యలో కూడా ఇన్ని పోషకాలు ఇవ్వడం వల్ల ఇంత చక్కటి హార్వెస్ట్ కూడా బాగానే వచ్చింది. ఏదైనా సరే మన కిచెన్లో ఏది బయటపడేయకుండా మీకు ఎలాంటి మొక్కలు ఉన్నా సరే మీ మొక్కలకు యూజ్ చేసుకోండి. ప్రతిదీ కూడా చక్కటి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో కూడా మీకు చూపిస్తున్నాను, నేను ఇచ్చే పోషకాలు చూపిస్తున్నాను, రిజల్ట్ కూడా చూపిస్తున్నాను ఎలా ఉంటుందనేది. ఇది వచ్చేసి గురువారం మార్నింగ్ అనమాట. ఇంకా చూడండి, మార్నింగ్ బాబాకి గులాబీలు అంటే చాలా ఇష్టం. గులాబీలు హార్వెస్ట్ చేసిన, అలాగే చామంతులు. ఇంకా చామంతులు చూడండి గుత్తులుగా ఉన్నాయి. ఇంకా కోయకుండా పోతే ఇంకేం లేదు, మొక్క పైన ఎండిపోతాయి. ఎందుకు అలా వదిలేయటమని చెప్పేసి నిన్న చామంతులు కూడా బాగానే హార్వెస్ట్ చేశాను. ఫస్ట్ చామంతులు హార్వెస్ట్ చేశాను. ఇంకా గుత్తులుగా చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఇవి కొయ్యకపోతే ఆ మొక్క పైన ఎండిపోతూ ఉంటాయి, మిగతా మొగ్గలు కూడా పూయవు. అలాగే గులాబీలు, బాబాకి గులాబీలు అంటే అసలు ఎంత ఇష్టం అంటే, మీరు షిరిడీకి వెళ్ళినప్పుడు కూడా చూడండి, బాబాకి గులాబీలు బాగా సమర్పిస్తారు. అందుకని చెప్పేసి ఓన్లీ బాబా కోసమే నేను గులాబీలు అయితే ఎక్కువ కోసాను నిన్న పొద్దున్నే, గురువారం మార్నింగ్ ఇది. అయినా ఇంకా చాలా ఉన్నాయి మొక్కకు. ఈరోజు ఫ్రైడే రోజు కూడా కోసాను, కాకపోతే అప్పుడు చూపించలేదు. ఇంకా నేను ఎక్కువ కోసాను కాబట్టి చూపించాను. ఏం పర్వాలేదు, ఎన్ని కోస్తూ ఉంటే అన్ని పిందెలు వచ్చి అన్ని పువ్వులు వస్తూ ఉంటాయి ఇవైతే. అలాగే మందారాలు కూడా ఎక్కువ మందారాల మొక్కని ఇంకా కట్ చేయాలి ఫ్రెండ్స్ ఇది, ఎందుకంటే బాగా పెద్దగా పెరిగిపోయింది. ఒకప్పుడైతే 40-50 పువ్వులు వస్తుండే మొక్క. ఇది థర్స్డే మార్నింగ్ ఈ పూల హార్వెస్ట్ అయితే. నేను పువ్వులు కోసేటప్పుడే అది చెప్పాను. ఏ రోజు అని అంటే మొన్న కూడా ఒక వీడియో చూపించాను కదా పూలు కోస్తూ ఉంటే, అందుకని చెప్పేసి కోస్తూనే నేను అక్కడ చెప్పానన్నమాట థర్స్డే మార్నింగ్ అని. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కటి హార్వెస్ట్, పువ్వులు కానీ అలాగే వెజిటేబుల్స్ కానీ చక్కగా వచ్చాయి. ఇంకా ఇటు కూడా చామంతి ఉంటే లాస్ట్కి ఇక్కడ కూడా హార్వెస్ట్ అయితే చేసేసాను మొత్తం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కూడా అడగొచ్చు కామెంట్లో, తప్పకుండా అలాంటివి చేస్తాను. ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా ఉంది వీడియో అనేది కూడా చెప్పండి.